హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీకి సంబంధించి హైకోర్టు ఒక సంచలన తీర్పును అయితే ఇవ్వడం జరిగిందండి. గరిష్ట పరిమితి గ్రాట్యుటీ చెల్లించాల్సిందేనని చెప్పి హైకోర్టు సంచలన ప్రకటన అయితే చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ 2007 నుంచి 2010 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి గరిష్ట పరిమితి గ్రాట్యుటీని చెల్లించాల్సిందేనని హైకోర్టు అయితే తేల్చి చెప్పేసిందండి. అప్లేట్ అథారిటీ ఉత్తర్వుల మేరకు పెంచినటువంటి 10 లక్షలు చెల్లించాల్సిందేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఇక ఈసీఐఎల్ అప్పీల్ను సోమవారం హైకోర్టు అయితే కొట్టివేసింది. ఇక వందల మంది ఉద్యోగులు 2007 నుంచి 2010 మధ్య పదవి విరమణ చేయగా వారికి గ్రాట్యుటీ సీలింగ్ పరిమితి 3.5 లక్షలు కాకుండా 10 లక్షలుగా చెల్లించాలంటూ అపిలేట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈసీఐఎల్ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారండి. ఇక దీనిపై విచారించిన సింగిల్ జడ్జి అపిలేట్ అథారిటీ ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పునైతే ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ఈసీఐఎల్ దాఖలు చేసిన అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాసరావులతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టి సోమవారం తీర్పునైతే వెలువరించిందండి. ఈఎస్ఐఎల్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈసీఐఎల్ గ్రాట్యుటీ ట్రస్ట్ నిబంధన ప్రకారమే చెల్లింపులు ఉంటాయన్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని 2010లో కేంద్రం సవరిస్తూ సీలింగ్ 3.50 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచిందన్నారు. ఈ ఉత్తర్వు 2010 మే 24 నుంచి అమల్లోకి వస్తుందంటూ కేంద్రం నోటిఫికేషన్ కూడా జారీ చేసిందని అయితే పేర్కొన్నారు. ఇక్కడ ఉద్యోగులు 2010కి ముందే పదవీ విరమణ చేశారని, అందువల్ల ఆ పెంపు వర్తించలేదని అయితే చెప్పారు. ఉద్యోగుల తరపు న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ 2007 జనవరి 1 నుంచి 3.50 నుంచి 10 లక్షలు పెంచాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానం చేశారని, ఇప్పుడు 2010 నుంచి చెల్లిస్తామనడం విరుద్ధమని అయితే చెప్పారండి చట్టానికి. ఇక పిఆర్సీ సిఫార్సుల ఆధారంగా జారీ చేసినటువంటి 2008 నవంబర్ 26న ఆఫీసు మెమరాండం ప్రకారం ఉద్యోగులు గరిష్ట పరిమితి గ్రాట్యుటీ అర్హులేనని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పిఆర్సీ సిఫార్సుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2008 నవంబర్ 26న ఆఫీసు మెమరాండం జారీ చేసిందని, దీని ప్రకారం ఉద్యోగుల గరిష్ట పరిమితికి అర్హులేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణాలు లేవంటూ అప్పీల్ను కొట్టివేస్తూ తీర్పునైతే వెలువరించిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.